జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, బీహార్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి ఒక సంచలన సర్వే అయితే బయటకు వచ్చింది. సరే, ఆ సర్వేలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చినాయి, అసలు బీహార్లో జరగబోయేటటువంటి ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ ద్వారా. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరం అక్టోబరు లేదా నవంబర్ నెలలో అయితే జరగనున్నాయి. అంటే ఇంకా 7 నెలల సమయం మాత్రమే ఉండాలి. బీహార్లో ఇప్పుడు ఉండేది పేరుకు ఎన్డీఏ ప్రభుత్వం అయినా పెత్తనం అంతా కూడా నితీష్ కుమార్దే. ఇంతకు ముందు ఈ బీహార్ను పరిపాలించేటువంటి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ బీహార్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసినాడు. అసలే అవినీతి పరుడు, అందులోనూ దుర్మార్గుడు. ఇంకట్టగా ఇంకెట్ట చేస్తాడు, అవునా కాదా? దీంతో బీహార్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పారేశాడు. మన దేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఈ బీహారే. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలా. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పన్ని వాళ్ళకంటే హీనంగా చూసేవాడంట. అసలు వాళ్లకు కనీస మర్యాద కూడా ఇచ్చేవాడు కాదంట. అందుకే ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 28 మంది ఈ బీహార్లో ఉండేటటువంటి ఈ ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఈ బీహార్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి కేంద్ర సర్వీసుల్లో జాయిన్ అయినారు. అర్థమవుతుందా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇతను వాళ్ళని ఎంతగా ఏడిపించుంటాడో. ఇక ఈ బడ్జెట్ పాస్ చేసుకొని ఈ బిల్లులపై సంతకాలు చేసుకొని బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు. పనులు చేసేదిలా ఏమే, ఊరికైనా ఏదో ఒకటి బడ్జెట్ కేటాయించుకునేది, సంతకాలు పెట్టుకునేది, ఆ పనులు చేసేసిన అనేది, బ్యాంకులు పోయేది, డబ్బులు తెచ్చుకునేది, తలాయంత పంచుకొని దండుపేళం బ్యాచ్ మాదిరా ఆయన పండగ చేసుకునేది. ఆ మాదిరిగా ఇవన్నీ చెప్తా ఉంటే మీకు తెలుసో లేదో, భారత్ బంద్ అనే సినిమా ఉంటుంది, అది గుర్తుకొస్తుంది. మన తెలుగులో తీసినటువంటి ఈ భారత్ బంద్ సినిమా అచ్చం ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన పోలి ఉంటుంది అనమాట. అదే మార్గం ఉంటుంది చూస్తే. ఆ 15 సంవత్సరాల పాటు లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలించే దెబ్బకు ఇప్పటికి కూడా బీహార్ రాష్ట్రం కోలుకోలేకపోతుంది. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వంగదొక్కేసాడట్టే, ఊరికే కూడా కాదు, గులగోలు చేసినాడు రాష్ట్రాన్ని. ఏ సంస్థ కూడా ఇప్పటికీ బీహార్లో పెట్టుబడులు పెట్టదు. పెట్టిందంటే ఇంక మేమే దొరికిన కాడికి అన్ని ఎత్తుకోబోతారు, మామూలుగా ఉండదు. అందుకు కారణం వచ్చేసి ఈ లాలూ కుటుంబమే. జనాలను గబ్బటి చేశారు, అడుక్కు తినే స్థాయికి తీసుకెళ్ళిపోయినారు. చేర్చే దొంగతనాలు చేయాలా, దోపిడీలు చేయాలా, లేకపోతే కూనీలు చేయాలా, ఈ విధంగా క్రైమ్ అనేదే మనకు జీవనాధారం అనే స్థితికి అయితే తీసుకెళ్ళిపోయినారు అక్కడ ఉండేటటువంటి జనాలను. అందుకనే బీహార్ వాళ్ళు అంత దారుణంగా తయారైనారు. సరే, ఇప్పుడైతే మెల్లమెల్లగా పరిస్థితి అయితే కొంతవరకు మారుతుంది, మార్పులు అనేవి వస్తున్నాయి. ఎందుకంటే జనరేషన్ మారుతుంది కాబట్టి వాళ్ళు కొంతవరకు తెలుసుకుంటున్నారు. అట్లా ఓకేనా? ఈ నితీష్ కుమార్ ఉన్నా కూడా ఆయన అంత సమర్థుడు అయితే కాదు. దాని గురించి ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు చెప్పిన. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇకపోతే మన తెలంగాణలో ఈ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ రీజియన్లో ఎట్టయితే ఉన్నాయో అదే మాదిరిగానే బీహార్లో మొత్తంగా 5 ప్రాంతాలు ఉంటాయి. అవి వచ్చేసి మగధ భోజ్పూర్ ప్రాంతం, అదేవిధంగా నార్త్ బీహారు, మిథిలాంచల్, ఆంధ్రప్రదేశ్, సీమాంచల్, ఏమే ఈ 5 అనమాట. ఇక వచ్చే అక్టోబర్లో ఈ బీహార్ ఎన్నికలు అయితే జరగనాయని చెప్పి చెప్పుకున్నాం కదా. దానికి తోడు గత వారమే మన పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ని అయితే ప్రవేశపెట్టి దాన్ని విజయవంతంగా పాస్ చేసింది. సరే, ఆ తర్వాత ఇక్కడ లోక్సభలోనూ రాజ్యసభలోనూ బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా దాని మీద సంతకం పెట్టి సీలు గుద్దే ఇంకా కానీ ప్రొసీడ్ అయింది. అవునా కదా? దీంతో డీప్ డౌన్ అనాలిసిస్ అనే సర్వే సంస్థ బీహార్లో ఒక సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటేస్తారో అన్న విషయం పైన ఈ సర్వేని అయితే చేపట్టినారు. ఈ సర్వే 5 మరియు 6వ తేదీల్లో నిర్వహించారన్నమాట. ఇక ఈ సర్వేలో భాగంగా మొదట ఈ మగధ భోజ్పూర్ ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఈ మగధ భోజ్పూరి ప్రాంతం బీహార్లో బాగా వెనకబడినటువంటి ప్రాంతం అనమాట. అసలు బీహారే వెనకబడిపోయిందంటే ఇంకా ఈ ప్రాంతం ఇంకా వెనకబడిపోయిందంటే ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ పొజిషన్ ఏ స్థాయిలో ఉంటుందో. ఒకప్పుడు ఈ మగధ అనేది మన దేశానికే వని తెచ్చింది. ఏడైనా మీరు పాత సినిమాల్లో వింటారు మీరు, మగధ రాజ్యం అనేది. అర్థమవుతుంది అట్ట. కానీ ఇప్పుడు పేదరికం దరిద్రంలో కొట్టు మెట్టాడుతుంది. ఈ ప్రాంతంలో ఉచిత పథకాలు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే అందరూ కూడా కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్నారు. ఎవడైతే కష్టాల్లో ఉంటాడో, ఎవడైతే బాధల్లో ఉంటాడో వాడికి ఆశ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? వీళ్ళు ఈ ఉచిత పథకాలకు ఎక్కువ ఆశపడతా ఉంటారు. ఇక్కడ మొత్తంగా వచ్చేసి 70 స్థానాలు ఉంటే వాటిలో బీజేపీ కూటమికి 39 స్థానాలు, ఇండి కూటమికి 30 స్థానాలు, ఇంకా ఈ ఇతర పార్టీలకు ఇండిపెండెంట్లకు 1 స్థానం అయితే వచ్చే అవకాశం ఉండదంట. ఇకపోతే రెండో ప్రాంతం అయినటువంటి నార్త్ బీహార్ విషయానికి వద్దాం. ఈ నార్త్ బీహార్లో మొత్తంగా 72 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కోర్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. పైగా నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్లు
ఈ వక్బోర్డ్ బిల్లుకు మద్దతునివ్వడంతో ఇక్కడ బీజేపీ ఓట్లు మొత్తం కూడా ఎన్డీఏ కూటమికే ట్రాన్స్ఫర్ అయితే కానున్నాయి. మొత్తంగా ఈ నార్త్ బీహార్లో 72 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో 58 స్థానాలను బీజేపీ కూటమి అయితే గెలుచుకొని ఉన్నది. అలాగే ఇండి కూటమి విషయానికి వస్తే 13 స్థానాలను, ఇక ఇతరులు 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకొని ఉన్నారు. ఇకపోతే మూడవ ప్రాంతం అటువంటి మిథిలాంచల్ విషయానికి వద్దాం. ఈ మిథిలాంచల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీకు కొన్ని ఓట్లు పడే అవకాశం అయితే ఉండాలి. ఈయనైతే సరే ఈయనేం గెలిచేదిలా, ఈయనేం సీఎం అయ్యేదిలా, కానీ ఆయన కొన్ని ఓట్లు అయితే పోతాయి. అయినప్పటికీ ఈ మిథిలాంచల్ పూర్తిగా బీజేపీకి పట్టున్న ప్రాంతం కావడంతో, పైగా ఈ వక్బోర్డు చట్టాన్ని తీసుకురావడంతో ఇక మిథిలాంచల్ కూడా ఎన్డీఏ వైపు అయితే చేరనున్నది. ఈ మిథిలాంచల్లో మొత్తంగా 50 స్థానాలు ఉంటే వాటిలో బీజేపీ అయితే 42 స్థానాలను గెలుచుకొని ఉన్నది. అలాగే ఈ ఇండి కూటమి కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితంగా ఉన్నది. ఇక 4వ ప్రాంతం ఎటువంటి అంగ్ ప్రదేశ్ విషయానికి వద్దాం. ఈ అంగ్ ప్రదేశ్లో ఎన్డీఏ స్వీప్ చేయనున్నది. ఇక్కడ బీజేపీ నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ అందరూ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. దీంతో ఈ అంగ్ ప్రదేశ్లో మొత్తం 27 స్థానాలుంటే ఎన్డీఏ కూటమి వీటిలో 25 స్థానాలను గెలుచుకొని ఉన్నది. ఇకపోతే ఇండి కూటమి కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకొని ఉన్నది అనమాట. ఇక 5వ ప్రాంతం ఏంటంటే సీమాంచల్. ఈ సీమాంచల్ ప్రాంతంలో ముస్లింల పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎంఐఎం పార్టీ, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే సూడో సెక్యులర్లు కదా, ఆ మాత్రం ఉంటాయి ఏమే. అయితే వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తుండడం మూలంగా అది ఎన్డీఏ కూటమికి బాగా లాభించున్నది అనమాట. ఇక్కడ మొత్తంగా 24 స్థానాలు ఉంటే వాటిలో కూడా ఏది వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండే చోట కూడా 14 స్థానాలలో బీజేపీ, 6 స్థానాల్లో ఇండి కూటమి, 4 స్థానాల్లో ఇతర పార్టీలు అయితే గెలవనున్నారు. ఏది ఇండిపెండెంట్లు కావచ్చు, లేకపోతే ఈ ఎంఐఎం పార్టీ కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు. మొత్తంగా ఈ విధంగా బీహార్లో 243 స్థానాలుంటే వాటిలో ఎన్డీఏ కూటమి 178 స్థానాల్లోనూ, ఈ ఇండి కూటమి వచ్చేసి 59 స్థానాల్లోనూ, ఇక ఇతరులు ఒక 6 స్థానాల్లోనైతే విజయం సాధించున్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 48% ఓటింగ్ షేరు, అదేవిధంగా ఈ ఇండి కూటమికి చూడబోతే 38% ఓటు షేరు, అలాగే ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీకు కేవలం 3%, అలాగే ఇతరులకు 11% ఓట్ షేర్ అయితే రానున్నది. ఫైనల్ గా ఈ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం బీహార్లో బీజేపీ కూటమి అయితే ఘన విజయం సాధించున్నది. అది మొత్తానికి మ్యాటర్. ఏమంటారా? ఏందో ప్రపంచం ఏడుకోబోతుంది, జనాలు ఇంకా వెనకబడిపోతారు. ఈ బీహారు, ఈ పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు ఎప్పుడు డెవలప్ అవుతాయో ఏమో నాకు అర్థం కావడం. ఊరే స్వామి, బీజేపీకి బాగా ఓట్లేసి వాళ్ళని గెలిపించుకుంటారు, ఆయన ఓళ్ళన్నా డెవలప్ చేస్తారంటే అట్టా చేయరు. ఎంతసేపటికి మాకేం ఇచ్చారా, మాకేం వచ్చాది, ఆయన వచ్చేమి ఇచ్చాడు, ఈయన వచ్చేమి ఇచ్చాడు అని చెప్పేసి ఎంతసేపటికి వీళ్ళకి ఫ్రీ రేషన్లు, ఇంకా పెట్రోళ్ళు, డీజిల్లు, ఇలా బతుకంతా ఇంతే. అంతేగాని డెవలప్మెంట్ అవసరం లే. ఈ తలకాయలు కొట్ట ఎప్పుడు మారుతారో ఏమో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంతకు ఎంతమంది షేర్ చేస్తాను స్వామి, నాకు అర్థమే కావడం లేదు. ఇంతకు షేర్ చేస్తారా లేదా, లేకపోతే చూసి అటు వదిలేస్తారా? బాధ్యతగా ఎవరు షేర్ చేయండి ఆయన. ఎందుకంటే మనం మారితే సరిపోతుంది, నలుగురిలో కూడా మార్పు తీసుకురావద్దా అట్లా. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.